పేషెంట్ గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అదే టైంలో కరెక్ట్గా అక్కడికొచ్చిన యోగా టీచర్ గారు ధైర్యం చేసి తనకు తెలిసిన పద్ధతిలో తగిన రీతిగా రెస్పాండ్ అయ్యి సిపిఆర్ ఏదో చేసి మా పేషెంట్ని బ్రతికించారు. అలాంటి యోగా టీచర్స్ హాస్పిటల్లో ఉంటే పేషెంట్ల ప్రాణాలకెంత రక్షణగా ఉంటుందో. ఈ హాస్పిటల్ స్టాఫ్కి, డాక్టర్ గారికి, ఆ యోగా టీచర్ గారికి ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. జరిగిందే చెప్పానండి. చేసిన మంచి 10 మందికి చెప్పడమే మంచిది. ఈ హాస్పిటల్ మీద మీ అభిప్రాయం? ఇక్కడ గుండె పదిలంగా ఉంటుందనే నమ్మకం కలిగిందండి. చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. అంకుల్ అంకుల్ వీళ్ళు చాలా బాగా చెప్పారు అంకుల్. దీన్ని మనం ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేయాలి. ఎలా అయినా ఇది డాడీ చూసేలా చేయాలి. ఓకేరా, నువ్వు నీ పనిలో ప్రొసీడ్ అయిపో. నీ సర్కిల్లో అప్లోడ్ చేసే వైరల్ చేయించు. నేను ఎలాగైనా గుణచూపుల్లో ఈ వీడియో పడేలా చేస్తాను. ఓకే అంకుల్. ఇవాళ వెళ్ళదనుకున్నానే, కానీ బయలుదేరుతోంది ఎక్కడికో. ఎక్కడికో వెళ్ళాడుగమ్మా. అమ్మో వద్దే, విసుక్కుంటుందేమో, విరుచుకుపడుతుందేమో. నేను అడగనమ్మా. నిదానంగా కూపిలాగడం నీకు తెలుసు కదా. అమ్మని కన్నా అమ్మవి, నువ్వు భయపడతావేంటి? వెళ్ళమ్మా. జనని, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఏంటా ప్రశ్న? కొత్తగా ఎక్కడికి వెళ్తాను? రోజు వెళ్లే దగ్గరికే వెళ్తున్నాను. నిన్న మీ నాన్న అంతమందిలో తిట్టాడన్నావు కదా, అయినా బయలుదేరుతుందేంటి? కొంపదీసిదెళ్ళి అదే 10 మందిలో ఇంక జన్మలో నేను నీ హాస్పిటల్కి రాను, నీ మొహం చూడనని చెప్పడానికేమోనే. అదేంటో కనుక్కో అమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా. నేను అడగనే, నువ్వే అడుగు. అమ్మా, హాస్పిటల్కి ఎందుకు? నువ్వు అమ్మమ్మలా తయారవుతున్నావేంటి? రోజు ఎందుకు వెళ్తున్నాను, ఇవాళ కూడా అందుకే వెళ్తున్నాను. మీ ఇద్దరు ఈరోజు పొద్దునే ఏం తిన్నారు? ఇలాంటి తలతిక్క ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ఏంటంటే, కానీ ఏంటి? అసలు మీ ఇద్దరు డౌట్ ఏంటి? అబ్బే ఏం లేదు, ఏం లేదు. ఏం లేకపోతే ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు? వెళ్ళండి. రోజు వేరు, ఈ రోజు వేరు కదా. వేరే ఏం లేదు, రోజు వెళ్లే చోటే రోజు చేసే పని. మీకు మీరుగా ఆలోచించొద్దు. అమ్మా, హాస్పిటల్కా? అవును. ఏ, నువ్వేమన్నా అడగాలనుకుంటున్నావా? అబ్బే నేనేం అడిగేది లేదు. హాస్పిటల్కి అయితే డ్రాప్ చేద్దామని. సరే, ఇప్పుడు వీడు నన్ను డ్రాప్ చేయడం గుణ చూస్తే మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు పెడతాడు. అనవసరమైన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేయడం నాకు అవసరమా? నాకు దారిలో చాలా పనులున్నాయి, నేను వెళ్తానులే. అమ్మ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది? అమ్మమ్మ, అమ్మ నన్ను అవాయిడ్ చేస్తుందని మీకు అనిపిస్తుందా? అమ్మ అవాయిడ్ చేసిందో చేయలేదో ఆ సంగతి మాకు తెలియదు, కానీ ఈ మధ్య నీ చిన్న మెదడు చితికి తలతిక్కగా ప్రవర్తిస్తున్నావు, అది మాత్రం కన్ఫర్మ్. ఏయ్, నీదే బుద్ధి తక్కువ బుర్రా. తక్కువ ఎక్కువ అసలు బుద్ధంటూ నాకుందిగా, అసలు లేనిది నీకేరా. అబ్బా ఆపండ్రా మీ గొడవ. అసలే టెన్షన్ గా తల పట్టుకుని కూర్చుంటుంటే వెళ్ళండి అవతలికి. నో డౌట్ అమ్మ నన్ను అవాయిడ్ చేసింది. వైద్యో నారాయణో హరి అని ఉపదేశించా, ఉగ్రుణ్ణి చేసి పంపించా. అంతే, నా ఆదేశాలని ఫాలో అయ్యాడు. వెళ్లి దాని మీద ట్రిగ్గర్ నొక్కి నిప్పుల వర్షం కురిపించాడు. ఫినిష్. వాళ్ల కలయికకి గండి పడింది. దాని మీద అసహ్యం, కోపం విపరీతంగా వచ్చేశాయి. సో టోటల్ గా ఇప్పుడు నా తమ్ముడు నా గ్రిప్లోకి వచ్చేశాడు. ఇదంతా నా విజయం కదా, నేను సాధించినట్టే కదా. అవ్వచ్చు, కాకపోతే అన్న డౌటే నీ మైండ్లోకి రానివద్దు. మళ్ళీ మారతాడనా? సేమ్ నేను అదే ఎక్స్పెక్ట్ చేశా. అందుకే పొండు మీద కారం చల్లా. ఇప్పుడు నా బ్రదర్ హాస్పిటల్కి వెళ్ళగానే దాన్ని హాస్పిటల్ నుండి ఊస్ట్ చేస్తాడు. ఒక్కసారి ఒక డెసిషన్ తీసుకున్నాడంటే ఎవ్వరూ కన్విన్స్ చేసినా వినడు. ఎక్కడ లైన్ క్లియర్. నువ్వు జాయిన్ అవడమే ఆలస్యం. మీరు సామాన్యురాలు కాదు, మీ బుర్ర క్రిమినల్ ఆలోచనల పుట్ట.
గుణాతో పెళ్లి జరగగానే అదే మండపంలో మిమ్మల్ని ఘనంగా సన్మానించుకుంటా. ఓ, నాకంత వాల్యూ ఇస్తున్నందుకు థ్యాంక్స్. నన్ను కాదని ఇక నా తమ్ముడు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడు. వీళ్ళు ఎంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో. మనం ఇలా నవ్వుకోవడం వాడు చూశాడు కదా, ఖచ్చితంగా వాడికి మన మీద డౌట్ వస్తుంది. బీ కేర్ఫుల్ సౌమ్య. నవ్వి చాలా రోజులైపోయింది. అసలు నవ్వెలా ఉంటుందో కూడా మర్చిపోయా. కానీ ఇన్నేళ్ల తర్వాత మంచి జోక్ చెప్పి నవ్వించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ డ్రామాలు డైలాగులు నాకు తెలుసులే. మా తరుణ్ చాలా మంచివాడు సౌమ్య. వాడు నన్నేమనుకున్నా నేను మాత్రం వాణ్ణి కన్న బిడ్డలాగానే చూస్తాను. నా మేనల్లుడికి నువ్వు మంచి తల్లివైతే సంతృప్తిగా ఉంటుంది. రే రారా తరుణ్, నీ గురించే సౌమ్యతో మాట్లాడుతున్నా. అత్త, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదు, నాకు తెలుసత్తా. అందుకే నువ్వు తిరిగి వైజాగ్ వెళ్లే లోపు నీకు మంచి ప్రేమ కానుక ఇవ్వాలని డిసైడ్ అయ్యా. ఇస్తా, తప్పకుండా బ్రహ్మాండమైన గిఫ్ట్ నీకు ఇస్తానత్తా. అమ్మలా పెంచిన మేనత్తవి కదా. అలాంటి యోగా టీచర్స్ హాస్పిటల్లో ఉంటే పేషెంట్ల ప్రాణాలకు ఎంత రక్షణగా ఉంటుందో. ఆవిడ చేసిన చర్య వల్ల మాకు అర్థమైంది. ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు హాస్పిటల్లో యోగా టీచర్ని పెట్టి చాలా మంచి పని చేశారు. ఆపరేషన్కి ముందు గాని తర్వాత గాని వాళ్ల వల్ల పేషెంట్లకి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా అలాంటి యోగా టీచర్ ఉండడం హైలైట్. చాలా బాగా స్పందించారు. పునర్జన్మనిచ్చి మాకు పరోక్షంగా దైవమయ్యారు. అత్త, నేను మాటిస్తే తిరుగుండదు. నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే ప్రేమ కానుక తప్పకుండా ఇస్తానే. బాయ్ అత్తా. ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియో గుణ చూసి మనసు మార్చుకుంటే ఎలా? ఛ! ఈ పిల్ల విధవ ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు. అవును, వీడు మనం మాట్లాడుకున్న మాటలు విన్నాడంటావా? మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? వాడు హుషారుగా గాల్లో తేలుతూ పాటలు పాడుతుంటే ఆ సంతోషానికి కారణం మన మాటలు విన్నాడేమో అని. మాటలు విన్న ఆనందమో, ఈ వీడియో ఇలా వచ్చిందన్న సంతోషమో. ఇంకా ఈ వీడియో గుణ చూస్తే ఆవిడ గారిని హాస్పిటల్ నుంచి తరిమేయాడు కదా. ఇక్కడుండి అక్కడేం జరుగుతుందో ఎలా చెప్పగలను? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏం చెయ్యాలో అక్కడ జరగబోయే దాని మీద ఆధారపడుంటుంది. కానీ ఈసారి వేసే ఎత్తు వల్ల దాన్ని నా తమ్ముడి పాదాలతోనే పాతాళానికి తొక్కిస్తా.